హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కవిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే నా న్యూ ఐడి ఇచ్చేసాను అనమాట. కవిత బానోత్ వ్లాగ్స్ కాకుండా ఇంకో ఐడి కవిత కృతి వ్లాగ్స్. దానికి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఈ ఛానల్కి ఎలా ఇస్తున్నారో ఆ ఛానల్ కూడా అలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను. మొన్న హోలీకి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ మేము హోలీ బాగా ఆడుకున్నాము. అక్కడ డ్యాన్స్ మనం చేసిన ఫన్నీ అన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తాను. ఆ రోజు ఈవినింగ్ మేము చికెన్ తెప్పించుకున్నాము. చికెన్ తెప్పించుకొని మా బాబాయ్ పిన్ని వాళ్ళు వంట చేశారు. చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. చాలా మంచిగా తిన్నాం మేమందరం. మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి ఉన్నామండి. మినిమం ఒక 30-40 మెంబర్స్ దాకా ఉంటాము. చూడండి ఒకసారి మేము ఎలా ఉన్నామో, మా ఫ్యామిలీ ఎలా ఉన్నారో లైక్ చేయండి. మీరు కూడా అందరు అలానే ఉండాలనుకుంటున్నాను. వంట పూర్తయ్యేసరికి 8:30, 8 అయింది. అప్పుడు ఎవరి పని వాళ్ళు ముగించుకొని అందరం వచ్చి మా పెదనాన్న వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాము. మా పెదనాన్న వాళ్ళ ఇంటికాడే అందరం బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. అసలు మంచిగా అనిపించింది. ప్రతి ఇయర్‌లో ఒకసారైనా ఇలా ఉండాలనిపించింది. మా పిన్ని వడ్డిస్తుందండి. మా పిన్ని వడ్డించినాక అందరికీ మేము సర్వ్ చేసేసామన్నమాట. ఎవరి వాళ్ళకి ఇచ్చేసాము. కూల్ డ్రింక్స్ పోసాము, తాగారు, తిన్నారు. చూడండి అందరు ఎలా హాయ్ చెప్తున్నారు. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేయండి ఎప్పుడు. చాలా ఒకసారైనా ఇలా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి. పెదనాన్న, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ అందరం కలిసి, డాడీ, బాబాయ్ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే. నేను అసలు ఎప్పుడు మర్చిపోలేను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీ లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. నా న్యూ ఐడిని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కంటిన్యూ వీడియోస్ నేను న్యూ ఐడిలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.